హలో ఫ్రెండ్స్, దురంధర్ ది రివెంజ్ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సినిమా ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా, గట్టి పోటీ ఇస్తుంది లేదా, అందరూ కూడా బాహుబలి ది కంక్లూజన్ లైక్ బాహుబలి పార్ట్ 2 దాటేస్తుంది అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. నిజానికి అంత సీన్ ఉందా లేదా అనేటటువంటిది ఇన్డెప్త్ అయితే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఒక పిచ్చ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. పార్ట్ 1తో కంపారిజన్ చేస్తే లైక్ దురంధర్ పార్ట్ 1 ఏదైతే ఉందో నాకు పిచ్చిగా నచ్చింది. ఎంత పిచ్చిగా నచ్చింది అంటే అంత పిచ్చిగా నచ్చింది. ఇప్పటికి కూడా మొబైల్ ఓపెన్ చేసి ఓన్లీ ఆ రెహమాన్ డెకాయిటీ ఎంట్రీ కోసం చూస్తుంటా, మళ్ళీ సినిమా మొత్తం కూడా చూసేస్తా. అంత పిచ్చి అనమాట. నాకు తెలిసి నేను రిపీటెడ్ వాల్యూలో ఎక్కువ చూసినటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే సలార్ తర్వాత దురంధర్ పార్ట్ 1 అనమాట. అదైతే 100% చెప్పుకోవచ్చు. సో దురంధర్ పార్ట్ 1 అంతా ఈ దురంధర్ ది రివెంజ్ ఉందా లేదా అంటే లేదనమాట. ఓన్లీ పార్ట్ 1లో మన రెహమాన్ డెకాయిట్ ఎంట్రీ వస్తారు కదా ఖుష్బూ అని చెప్పి అక్కడ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు దాంతో కంపారిజన్ చేయడానికి వెళ్ళలేదు భయ్య. నిజంగా పార్ట్ 1తో కంపారిజన్ చేస్తే సినిమా అయితే నన్ను హైలీ డిసప్పాయింట్ చేసింది. బాగలేదా అంటే బాగుంది, కానీ పార్ట్ 1 ఇప్పుడు బాహుబలి ఎట్టుంటుంది, బాహుబలి 2 ఎట్టుంటుంది ఇమాజిన్ చేసుకోండి మీరే. బాహుబలికి 10 times ఉంటుంది బాహుబలి 2, అవునా కదా. కేజీఎఫ్ ఎట్టుంటుంది, కేజీఎఫ్ 2 ఎట్టుంటుంది. కేజీఎఫ్ అనేటటువంటిది టీజర్ లాగా ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 అనేటటువంటిది అదొక డ్రగ్ లాగా ఉంటుంది అనమాట, ఫుల్ మూవీ లాగా ఉంటుంది. కాంతారా ఎట్టుంటుంది, కాంతారా 2 ఎట్టుంటుంది. ఈ విధంగా పార్ట్ 1తో కంపారిజన్ చేస్తే పార్ట్ 2 అనేటటువంటిది హైలీ కిక్ ఇవ్వాలి మనకి. ఎంత కిక్ అంటే అంత కిక్ ఇవ్వాలి, కానీ ఇదైతే అంత కిక్ ఇవ్వలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బాగలేదా అంటే బాగుంది, కానీ పార్ట్ 1లో సగం కూడా లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇన్డెప్త్ రివ్యూ మాట్లాడుకోవాలి అంటే ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో ది రివెంజ్ అనమాట. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్లో చేరిండు. ఆ తర్వాత రెహమాన్ డెకాయిట్ని చంపేసిండు. సో ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు ఇండియా తాజ్ హోటల్ మీద ఎలా అటాక్ చేశారు, అమాయకుల ప్రాణాలు ఎలా తీశారు, వాళ్ళంతా టెర్రరిస్టులా ఉండి మన ఇండియాని ఎలా దోచుకున్నారు, కాఫీర్ అని చెప్పుకుంటా మనల్ని ఎలా నాశనం చేశారు అనేటటువంటిది అంతా కూడా పార్ట్ 1లో చూపించారు. అప్పుడు మన హంజా హీరో చూసుకున్నట్లయితే చూస్తూ ఉంటాడు, ఏమీ చేయలేడు. ఎందుకంటే ఏం చెయ్యలేనటువంటి పరిస్థితి. కనీసం ఏడుపు వచ్చినా కానీ ఆడవలేడు, కోపం వచ్చినా కోపలేడు. ఎందుకు కోపలేడు, వాళ్ళ దగ్గర ఇంత లూప్ హోల్ వదిలినా, వాళ్ళ దగ్గర ఇంత లీక్ అయినా కానీ చాలా అంటే చాలా చిత్రహింసలు చేసి చంపుతారు. అది కాక వీళ్ళు తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఇండియన్ గవర్నమెంట్ పంపించినదంతా వేస్టేజ్ అనేటటువంటి ఉద్దేశంతో ఏడుపు వచ్చినా ఏడవలేడు, కోపం వచ్చినా కోపలేడు. ఆ విధంగా అన్ని కూడా దిగమింగి భరిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో రివెంజ్, పార్ట్ 1లో నువ్వు ఎంత కసితో వెయిట్ చేసావో, ఎంత ఆకలితో వెయిట్ చేసావో, ఈసారి నీ కసి అంతా తీర్చుకో అనేటటువంటిదే ఈ పార్ట్ 2 అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పార్ట్ 2లో చూసుకున్నట్లయితే మన రెహమాన్ డెకాయిట్ లేడు, ఆ లోటు అయితే స్పష్టంగా కానొస్తుంది. నిజంగా వన్స్ ఒక 5 నిమిషాలు రెహమాన్ అలా చూపిస్తే బాగురా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందబ్బా. జస్ట్ ఓకే ఫ్లాష్ బ్యాక్ సీను పోనీ మళ్ళీ బతికొచ్చిండను, ఎంతలోకి ఇదంతా ఫ్రిక్షనలే కదా, ఇదంతా ఏం రియల్ స్టోరీ కాదు కదా. సో జస్ట్ రెహమాన్ డెకాయిట్ మళ్ళీ బతికొచ్చిండ్రా అనేటటువంటి చిన్న హింటు చూపించగలిగితే మట్టికే నిజంగా థియేటర్లు అయితే బ్లాస్ట్ అయ్యాయి భయ్య, దాంట్లో డౌట్ లేదు. సో రెహమాన్ డెకాయిట్ లేడు అనేటటువంటి లోటు స్పష్టంగా కానొస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారిని చూపించారు. అక్కడక్కడ నరేంద్ర మోడీ గారి సీన్స్ పడ్డప్పుడు ఎలివేషన్స్ అయితే బాగా పడ్డాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా పడ్డది, అరుపులు కూడా గట్టిగా వినపడ్డాయి అనమాట. దావూద్ ఇబ్రహీంని కూడా చూపించారు. దావూద్ ఇబ్రహీం చూసుకున్నట్లయితే ఎంత పెద్ద టెర్రరిస్ట్, ఆడి ముసలోడయ్యాక ఆడు ఎలా చచ్చిపోతుండో అనేటటువంటిది చూపించారు. అండ్ మన ఎస్పీ చౌదరి డెత్ అనమాట, ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. దీని గురించి డెప్త్ మాట్లాడతా. అండ్ ఇందులో ఇప్పుడు మెయిన్ విలన్ చూసుకున్నట్లయితే మేజర్ ఇక్బాల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే ఆ గోల్డ్ పళ్ళు పెట్టుకొని హింసించి చంపుతారు కదా, ఆడు ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్ విలన్ వాడిని చంపిన తర్వాత సినిమా అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. సో సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనంటే మ్యూజిక్. అబ్బా మ్యూజిక్ డైరెక్టర్ అయితే మ్యూజిక్ మామూలుగా లేదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కొట్టిండు. మ్యూజిక్ అయితే వంక పెట్టేది లేనే లేదు. అండ్ హీరో యాక్టింగ్ ఆ బ్రూతల్లో అయినా, ఆ క్రూయల్లో అయినా, బ్లడ్ బాత్లో అయినా జీవించేసిండు. ఆ పార్ట్ 1లో కన్నా ఇందులో తనైతే బాగా అంటే బాగా యాక్టింగ్ చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో జస్ట్ ఒక్క మాట ఉంటుంది, ఆ మాటతో ఇంటర్వెల్ని అలా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. అది నెక్స్ట్ లెవెల్ పడ్డది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే అక్కడక్కడ వచ్చేటటువంటి ఆ చంపేటటువంటి సీన్స్, ఆ మ్యూజిక్ సీన్స్ అవన్నీ కూడా హైలైట్గా నిలబడతాయి. అండ్ హీరో ఫ్లాష్ బ్యాక్ అనమాట. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అనేటటువంటిది చెప్పారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని చెప్పి మనకైతే ఇందులో చూపిస్తారు. అది చాలా హైలైట్గా ఉంటుంది. నాకు అదైతే పిచ్చిగా నచ్చింది. ఇవన్నీ కూడా నాకు సినిమాలో నచ్చినటువంటి ఎలిమెంట్స్. నచ్చనటువంటి ఎలిమెంట్స్ ఏంటి అంటారా, వాటి దగ్గరికి వస్తున్నా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన రెహమాన్ డెకాయిట్ వెళ్తారు కదా, అది దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరిని థియేటర్కి
అందరికీ రప్పించినటువంటి సీన్. ఖుష్బు అని చెప్పి జస్ట్ సూట్ వేసుకుంటాడు, కారులో దిగుతాడు, నడుతుడు అంతే. నడిచి ఆ స్వాగ్ అయినా ఆ రిధమైన అబ్బో ఎవరు కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, యూట్యూబ్లో ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు, క్రియేటర్స్ అయి ఉండొచ్చు, ఎంతమంది దాన్ని రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరు కూడా అక్షయ్ కన్నా దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అది మాస్టర్ పీస్. దాన్ని ఎవడు కూడా రీక్రియేట్ చేయలేడు, దాన్ని ఎవడు కూడా మెస్మరైజింగ్ చేయలేడు, దాన్ని ఎవడు కూడా దాడి చేయలేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని మాస్టర్ పీస్ లాగా ఉంచాలి. కానీ మన ఇందులో చూసుకున్నట్లయితే హీరో కూడా అదే ప్లేస్కి వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ రెహమాన్ డెకాయిడ్ చనిపోయిన తర్వాత హంజానే కదా మెయిన్. ఇక అలాంటి ఆయన మళ్ళీ ఎంట్రీ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళంతా ఎగరటం, ఈసారి చాలా డిఫరెంట్గా ఎగురుతారు భయ్య. అక్కడ ముసుగులు వేసుకొని మన దుబాయ్లో ఎగురుతారు చూసారు, వాడు పైకి టప్ప టప్ప కింద కనగలుగుతాడు. నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఇన్స్టాగ్రామ్లో స్పూఫ్స్ ఇంకా చాలా బెటర్గా ఉంటాయి కదరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎవ్రీ మాస్టర్ పీస్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ మాస్టర్ పీస్ని గెలకూడదు అని చెప్పి మళ్ళీ అనిపించింది. హీరో అని హీరోనే కానీ హీరో యొక్క వాల్యూ అక్కడే డైరెక్టర్ అయితే పూర్తిగా తీసిపడేసిండు. అక్షయ్ కన్నా చేసిండు, అది అక్షయ్ కన్నా మట్టికే చేయగలడు. దాన్ని అలానే ఉంచితే ఒక మెమొరీ లాగా ఒక ఇదిలాగా ఉండేది. కానీ మళ్ళీ దాన్ని పార్ట్ 2లో రీక్రియేట్ చేసి చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అదైతే నన్ను ప్యూర్ డిసప్పాయింట్ చేసింది. థియేటర్లో నవ్వుతున్నారు. హీరో ఆ విధంగా గడ్డం పెంచుకొని ఆ యొక్క బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వచ్చి వస్తుంటే వాళ్ళంతా ఎగురుతుంటే ఇది ఎక్కడ స్పూఫ్ రా మామ, ఇది ఎక్కడ కార్బన్ రా మామ అని చెప్పి నవ్వుతున్నారు అనమాట. సో దాన్ని గెలక్కుండా ఉంటే చాలా అంటే చాలా బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ ఇంకా నచ్చినటువంటిది ఏంటంటే ల్యాగు. ఆ సంభాషణ ఏదైతే ఉందో ఎక్కువ టైం పెట్టిండు. పార్ట్ 1లో చూసుకున్నట్టయితే మాటలు తక్కువగా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం చంపడాలైనా ఎదిరించడాలైనా బ్లడ్ బాస్ సృష్టించడమైనా బేభత్సంగా ఉంటుంది. ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. మన రెహమాన్ డెకాయిడ్ చూసుకున్నట్లయితే ఒక తలకే పగలు కొడతారు, పుర్ర బయటకు వస్తారు వాళ్ళ నాన్న చంపేటప్పుడు. ఆ సీన్ అయినా ఒక్కొక్కరిని 10 మందిని వేటాడి చంపేటటువంటి సీన్ అయినా ఆ మ్యూజిక్ అయినా అన్నీ కూడా చాలా అంటే చాలా హైలైట్గా అనిపిస్తాయి. ఆ సినిమాలో సంభాషణ తక్కువగా ఉంటుంది, కిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఇందులో చూసుకున్నట్టయితే సొల్లు ఎక్కువైంది, సంభాషణ ఎక్కువైంది, అవసరం లేనటువంటి సంభాషణ, ప్రతి దాన్ని గుంజి తీసేటటువంటి ప్రయత్నం చేసిండు. హీరో క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే రోడ్డు మీద దిగి వాళ్ళ ఇంటికాడికి నడుతున్నారు, దాన్ని కనీసం ఒక పావు గంట ఆగారు. అదొకటేనా, ఇంకా చాలా సీన్స్ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా సీన్స్ అవసరం లేకపోయినా గుంజే మొత్తం మీద సినిమా చూసుకున్నట్లయితే 3 గంటలన్నర 4 గంటల పైన ఉంది సినిమా. అంత పెట్టాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సినిమాలో మెయిన్ అయితే లాగేవయ్యా. చాలా మంది నిద్రపోతున్నారు, ఇంకొంతమంది ఇంకెప్పుడు అయిపోతురా బాబు అని చెప్పి తలకాయలు పట్టుకుంటున్నారు. ఇదైతే నేను హానెస్ట్గా చెప్పొచ్చు. అంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దురంధర్ సినిమా ఎంతసేపు ఉంటుంది, 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది పార్ట్ 1. అలా పెట్టినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. అలా పెట్టకుండా దీంట్లో అయితే ఇంకొద్దిగా ల్యాగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల చాలా అంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే నేను అంటలేదులే కానీ చాలా మంది ఇది ఒక పార్టీకి అనుగుణంగా పనిచేసింది. ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పార్టీ వాళ్ళకి కన్వీనియన్స్గా ఆ డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పార్ట్ 1 చూసుకున్నట్లయితే మొత్తం సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసిండు, కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండు. పార్ట్ 2 చూసుకున్నట్లయితే పార్టీల కోసం అతీతంగా పనిచేసినాం అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇది నేను అనట్లేదు, చాలా మంది సోషల్ మీడియా మాట్లాడుతున్నారు అనమాట. ఇది అనమాట ఓవరాల్గా చెప్పాలి అని అంటే. ఇంకోటి ఏంటంటే ఎస్పీ చౌదరి డెత్, ఇది మామూలు కామెడీగా ఉండదు భయ్య. పార్ట్ 1లో ఎలా చూపించారు, పార్ట్ 2లో కూడా సూపర్ అంటే సూపర్ లేపుతారనమాట. కానీ తన డెత్ చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. అది మీరు చూడండి, నవ్వైతే ఆపుకోలేరు. నిజంగా సంజయ్ దత్తుని ఇంత సింపుల్గా వేసేస్తారని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. అంత పవర్ఫుల్ మ్యాన్ ఎంత వెంటాడి ఎంత క్రూయల్గా చంపితే ఎంత బాగుండేది. అదైతే నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. మీరు పార్ట్ 1తో కంపారిజన్ చేసి థియేటర్కి వెళ్తే పార్ట్ 1 బాగుంది, పార్ట్ 1 మీద 10 times బాగుంటుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్తే మట్టికే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, ఖచ్చితంగా సినిమా తిట్టుకుంటారు. అదేం లేదు, పార్ట్ 1లో సగం ఉన్నా చాలు, మాకు పార్ట్ 1లో అలా మ్యాచ్ చేసినా చాలు అనేటటువంటి దాంతో వెళ్తే మటుకే ఖచ్చితంగా మీరైతే 100% సాటిస్ఫై అవుతారు, దాంట్లో డౌట్ లేదు. అండ్ మన ఆదిత్య గారు చూసుకున్నట్లయితే ఎండ్ టైటిల్స్ కోసం వెయిట్ చేయండి అన్నాడు. మన దురంధర్ పార్ట్ 3 ఏదైతే ఉందో అది June 4న మళ్ళీ టాక్సిక్కి పోటీగా రిలీజ్ అవుతుంది అనేటటువంటి మీమ్స్ కూడా నేను చూసాను. అలాంటిది ఏం లేదనమాట. ఇక దీన్ని అయితే ఎండ్ ఇచ్చేసేసిండు. లైక్ తను పాకిస్తాన్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంది, పాకిస్తాన్ వెళ్ళడానికి తను ఎలా కష్టపడ్డాడు అనేటటువంటిది అంతా కూడా మనకైతే ఎండ్ టైటిల్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏ మాత్రం స్పాయిలర్ లేకుండా నేనైతే మీ ముందు రివ్యూ పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఉంది, డెఫినెట్లీ వెళ్ళండి, ఆ వీడియో చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. ఇది అనమాట ఓవరాల్గా రివ్యూ. బాయ్ నమస్కారం.